ఆ పరిచర్యల గురించి, శాస్త్రుల గురించి అంటే సున్నము కొట్టిన సమాధులు అంటాడు. వారు సత్యాన్ని సమాధి చేశారు. నిజాలు చెప్పకుండా, దేవుని రాజ్యాన్ని గురించి బోధించకుండా, ధర్మశాస్త్రాన్ని బోధించకుండా, ప్రవక్తలకు లేఖనాలు బోధించకుండా, మెస్సేను గురించి సువార్త చెప్పకుండా, వ్యాపార దృక్కోణములో వారు చేసి దేవుని పరిశుద్ధమైన దేవాలయం సహితం కూడా వారు ఏం చేశారు? వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. భక్తి చేయటం వరకు, దేవుని పరిచయం చేయటం వరకే మా పని. సంఘము, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి, సంఘములో మనం ఎలా జీవించాలి, సంఘం ఎలా కట్టబడింది, సంఘము ఆనాడు అపోస్తుల ద్వారా ఎలా విస్తరించింది అన్న విషయాలు దేవుని సేవకులు తరచుగా ప్రతి ఆదివారం వారు బోధిస్తున్నారు. నేను కూడా బోధించడం జరుగుతూ ఉంది. సత్యం కొరకు ఎవరికైతే తపన ఉంటుందో, వాక్యం పట్ల ఎవరికైతే తీవ్రత ఉంటుందో, వారు ఎప్పుడు కూడా మనుషులకు భయపడరని, దేవునికి భయపడి తండ్రిని మహిమపరచాలనే ఉద్దేశంతో యేసుప్రభు ఆనాడు పూనుకున్నాడు. ఈనాటి సేవకుల విషయంలో, స్వార్థికుల విషయంలో, ఈనాటి విశ్వాసుల విషయంలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే, మనం ఎవరి పక్షంగా నిలవబడ్డాం, ఎవరి ఎదుటి నిలవబడ్డాం, మన యథార్థత ఏమిటి, మన భక్తి ఏమిటి అన్నది ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, దేవుని పిల్లలారు గత రాత్రి దైవజనులు జ్ఞాపకం చేసే చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడారు. ప్రభువునందు భయం ఉండాలి. భయం లేకపోతే ప్రియులారా భక్తి చేయటం కష్టం. ఈ లోకంలో ఎక్కడా ఇలాంటి శ్రేష్టమైన మాట బహుశా రాయబడి ఉండలేదేమో. కీర్తనాకారుడు చాలా సార్లు కీర్తన అధ్యాయాల్లో ఆ పాటల్లో, ఆ కీర్తనలో రచిస్తాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. యెహోవా యందు ఏముండాలట? భక్తి ఉండాలా, భయం ఉండాలా? భయంతో కూడిన భక్తి ఉండాలా? రెండింటిని సమపాల్లో నడిపించాలి. ఎంత భయపడుతున్నామో, ఎంత భక్తి చేస్తున్నామో, ఆ భక్తి యొక్క ఫలాన్ని ఖచ్చితంగా మన జీవితాల్లో చూస్తాం. ఈరోజు మనందరికీ భక్తి ఉంది, కానీ ఏం లేదు తెలుసా? భయం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఏమైపోద్ది, ఒక ఆరాధన మిస్ అయితే ఏమైపోద్ది, ఒక ప్రార్థనకి అటెండ్ అవ్వకపోతే ఏమైపోద్దిలే అని అనుకుని నిర్లక్ష్యం చేసి అనేక సార్లు మరణ శయ్యల మీద, రోగగ్రస్తులమే, శాపగ్రస్తులమే మంచాల మీద పడినప్పుడు మరలా సేవా పరిచర్య గుర్తు వస్తుంది. సేవకులు గుర్తొస్తారు, సువార్తికులు గుర్తొస్తారు, తోటి విశ్వాసులు గుర్తొస్తారు. వెంటనే వాళ్ళకి కబుర్లు పెట్టి వారు అంటూ ఉంటే మా కోసం ప్రార్థన చేయండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని పరామర్శించండి, మాకు విజ్ఞాపన చేయండి అని చెప్పి వేడుకున్న పరిస్థితులు మన జీవితంలో అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. బలహీన పడినప్పుడు పిలవచ్చు కాదన్నట్లా, బలహీనతలకు కారణం మనమే కాకూడదు. ఆ యొక్క శ్రమలకు కారణము మనమే కాకూడదు. ఆ యొక్క శోధనలకు కారణము మనమే కాకూడదు. ఆ రీతిగా మనము ప్రియులారా దేవుని సన్నిధిలో యథార్థమైన, శ్రేష్టమైన భక్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. నేడు అలాంటి భక్తి చేసేవారు ఎంతమంది ఉన్నారు? నేడు అలాంటి పరిచర్యలో నిలబడుతున్నటువంటి మన జీవితాల్లో ఆ దేవుని ఎదుట నిందారహితంగా ఎంతమంది జీవించగలుగుతున్నారు? అన్నారేమో, నేను ఆరాధన చేస్తాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతాను అని. నేను ఒక్క సూటి అయిన ప్రశ్న అడుగుతున్నాను, మీ అందరికీ చెమటలు పట్టే ప్రశ్న, నాతో సహా నాలో కూడా సాక్ష్యం ఇవ్వడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, మీలో కూడా సాక్ష్యం ఇవ్వడానికి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనకి పెట్టబడినటువంటి పేరు బైబిల్ పరిభాషలో మనస్సాక్షి. ఎవరట? చెప్పరండి. మనస్సాక్షి. ఈ మనస్సాక్షిని మీరు అడగండి, ఈ మనస్సాక్షి ఏం చెప్తుందంటే, మీరు పరలోకం వెళతారా లేదా? చాలా సందేహంలో ఉన్నారు. చెప్పండి స్పష్టంగా, ఇక్కడ మీరందరూ నాతో సహా, నేను పరలోకం వెళ్తానా? ఎందుకు వెళ్ళరు పాస్టర్ గారు? మీరు పాస్టర్ గారు కదండి, వాక్యం బోధిస్తున్నారు కదండి, వాక్యం బోధించినంత మాత్రాన, సేవ చేసినంత మాత్రాన దేవుడు రా కూర్చొని అంతో. పరిశుద్ధమైన జీవితం, లేఖనానుసారమైన జీవితం, భక్తి చేయకపోతే, విధేయత చూపించకపోతే, ఒక దినం 2 దినాలు కాదండి, ఎన్ని రోజులు తెలుసా? 40 సంవత్సరాలు ఆ ప్రజలు నడిపించాడండి. 400 సంవత్సరాల పైబడి బానిసత్వం అనుభవించిన ప్రజలకు విముక్తి కలిగించి, వారిని నడిపించి, రాత్రి పగలు వారు వెనంటే ఉండి, వారు పెట్టిన ప్రతి శ్రమ అనుభవించి, వారి వ్యాధులను కన్నులారా చూసి అనేక సార్లు శోధింపబడ్డాడు దేవుని సేవకుడు. వ్యక్తిని సాత్వికులని పేరు పెట్టబడింది. ప్రభు అన్నాడు కదా, మోషే నా ఇల్లంతటిలో
నమ్మకమైన వాడు అన్నాడు. అలాంటి నమ్మకస్తునికి, అలాంటి సేవకునికే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టే భాగ్యం కలగలేదు. ఇప్పుడు నాతో చెప్పండి, మనం పరలోకం వెళతామా లేదా? మీరు చెప్తేనే ప్రసంగం ముందుకు వెళుతుంది, లేకపోతే ఇక్కడికి ఇలా ముగించేసి ఇంటికి వెళ్ళిపోదాం. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. ఇన్ని సంవత్సరాలు మందిరంకి వచ్చాం, మనకు తెలిసి మనం రక్షింపబడి బాప్తిసం పొంది ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎవరి అనుభవాన్ని బట్టి, ఎవరి వయసుని బట్టి వాళ్ళకి ఆ అనుభవం ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీకు మీరు చెప్పండి, మీ మనసాక్షితో చెప్పండి. మన సాక్షి ఏ సాక్షి? మన సాక్షి, నేను పరలోకం వెళతానా? చెప్పండి, వెళతామా? సమస్తమైన కల్మసం హృదయంలో పెట్టుకుని, సమస్తమైన వ్యర్థత హృదయంలో పెట్టుకుని, పాపము, లోక మాలిన్యము హృదయంలో పెట్టుకుని వెళతామా అంటే మన సాక్షి ఏమంటో తెలుసా? నువ్వు ఖచ్చితంగా వెళ్ళవు అంటదా? నా మనసాక్షి కూడా అదే చెప్తుంది నాకు. నీ తోటి సహోదరులను సమదృష్టితో ప్రేమించకపోతే, నీ తోటి వారిని నీ బిడ్డలుగా చేర్చుకోకపోతే, వారి తప్పులను క్షమించకపోతే నీకు కూడా ఏం లేదు, పరలోకం లేదు. మీరు అనొచ్చు, మరి ఎంత చెప్పినా వెనక వానికి ఏం కలుగుద్దటండి? హఠాత్తుగా శిక్ష, హఠాత్తుగా మరణం. పిల్లలు ఏ సేవకుడు కూడా భూమి మీద విశ్వాసి పాడైపోవాలని కోరుకోడండి. అంతెందుకు, మనమే స్వాభావికంగా మన పిల్లల విషయంలో మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం. చాలాసార్లు మన మీద తిరగబడి, ఎదురుఆడి, అనేక సార్లు మనల్ని దూషించి, మనను వ్యాధులకు గురి చేసినప్పటికి కూడా మన పిల్లలు బాగుండాలి, వారికి శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని చెప్పి సరి తల్లిదండ్రులుగా మనకి ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన దేవుని సేవకు, ఆత్మ సంబంధమైన దేవునికి మరి ఎంత ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. తప్పిపోయిన కుమారుని విషయంలో చూడండి, కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఏమీ ఆపలేదండి. మరలా తిరిగి వచ్చిన తర్వాత రావద్దని కూడా అనలేదు. పరిచర్య విషయంలో, భక్తి విషయంలో అనేక సార్లు మనమే వైదొలిగిపోయి లోకంలోనికి వెళ్ళిపోతాం, మిళితమైపోతాం. మరలా తప్పులు తెలుసుకుని దేవుని మందిరంలోకి వస్తే ప్రభు అన్నాడు కదా, నా యొద్దకు వచ్చి నేను ఏమాత్రమో త్రోసివేయను. కాబట్టి మీరు ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వద్దు, ఎవరికి తీర్పు తీర్చొద్దు. సావుకు ఎలా ఎందుకు చేయాలి, విశ్వాసం అలా ఎందుకు ఉండాలి, ఎవరి మనస్తాప స్థితిని బట్టి వారు ప్రవర్తించడంలో తప్పలేదు. నేను చెప్తున్నాను, నీ మనసు బాగుంటే దేవుని మందిరానికి వస్తావు, నీ మనసాక్షి బాగుంటే దేవుని ఆరాధన చేస్తావు. ఎప్పుడు ఎవరిని ఒప్పించి మెప్పించి పరిచర్య చేయటం, ఎవరిని ఒప్పించి మెప్పించి దేవుని మందిరానికి రావటం ఎవరి వలన కూడా సాధ్యం కాదు. గత రాత్రి దేవుని సేవకులకు చిన్న ఉపమానం చెప్పారు. గుర్రాన్ని ఏటి ఒడ్డుకు తీసుకురావటం ఈజీయే, కానీ నీళ్లు తాగించటం కష్టం. దానికి ఇష్టమైతేనే తాగుద్ది. ఈరోజు భక్తి చేయటం వరకు, దేవుని పరిచయం చేయటం వరకే మా పని, వాక్యం బోధించటం వరకే మా పని. వాక్యాన్ని అనుసరించి ఆ లేఖనాన్ని విని దాని ప్రకారంగా జీవించాల్సిన బాధ్యత విశ్వాసం మీద ఉంది. ఒక స్టూడెంట్ తన యొక్క విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు లెసన్స్ శ్రద్ధగా విని, పాఠాలు శ్రద్ధగా విని, ఆ పరీక్షలకు సిద్ధపడి ఆ విన్నవి చక్కగా రాస్తే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. మంచి మార్కులు వస్తాయి, ఉత్తీర్ణత కలిగి ఏమండి ఆ అభ్యాసానికి తగ్గట్టుగా మంచి సర్టిఫికేట్స్ తీసుకుంటాడు, అర్హుడు అవుతాడండి. అలాగే మన భక్తి జీవితంలో కూడా ఈ శ్రమల్లో నిలిచి, శోకంలో నిలిచి, పరిశుద్ధతలో మనమందరం నిలబడి దేవుని ఎదుట అతి శ్రేష్టమైన భక్తి చేయగలిగినప్పుడు మనం కూడా ప్రియులరా జయించి జయ జీవితంతో దేవుని సన్నిధిలో జయోత్సాహంతో సంతోషించగలము. వాక్యాన్ని బోధిస్తున్న సేవకుడు ఏకాగ్రతతో బోధించకపోతే, దేవుని యొక్క దైవ ఆవేశంతో లేఖనాన్ని బోధించకపోతే ఆ వాక్యం నిరర్థకం అయిపోద్ది, ఎవరికి అర్థం కాదు. తిమోతి గురించి చెప్పొచ్చు, పరిచర్యలకు వచ్చిన సేవకులు అనేక మంది ఉన్నారు, వారి గురించి బోధించవచ్చు. ఆయన ఒక రాజు చరిత్రను జ్ఞాపకం చేశాడు. రాజు చరిత్ర వేరు, సేవకుని చరిత్ర వేరు. ఈ లోకంలో సేవకుని యొక్క పాత్ర వేరు, ఈ లోకంలో అధికారి యొక్క పాత్ర వేరు. అధికారి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ సేవకుడు ఏది పడితే అది చేయడానికి అవకాశం లేదు. దేవుని పిల్లలు ఏది పడితే అది చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉంటే మీకు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నాకు అర్థం అవుతుంది, బయటకు వెళుతున్నప్పుడు దైవజనుడు వాక్యం చెప్పినట్టుగా దైవజనుడు సన్నద్ధుడే ప్రతి లేఖనాన్ని ఏం చేయాలంట, ఉపదేశించాలి. లేఖనానుసారంగా
ఉన్న మాటలన్నీ కూడా చెప్పాలి. నేనేమంటున్నానంటే, మీరు ఒకప్పుడు పడిపోయారు, దేవుడు కరుణించారు, తిరిగి లేచారు, ఓకే. దాన్ని నిలవబెట్టుకొని ఇక దేవుని లేఖనాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించుకుని ముందుకు వెళ్ళండి. మరలా మీ తప్పులు జ్ఞాపకం చేసుకుని తప్పులను కప్పి పెట్టుకోమని లేఖనం ఎక్కడా చెప్పలా. ఆనాటి విశ్వాసులైన వారు, ఆనాటి పెద్దలైన వారు, ఆనాటి సువార్తికులైన వారు, ఆనాటి అపోస్తులైన వారు ప్రియరా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పారండి. యేసుప్రభు వారి యొక్క బోధనా శైలిలో, బోధనా విధానంలో. ఈ క్రైస్ట్ మినిస్ట్రీస్ దైవజనులు కూడా అదే త్రోవలో నడుస్తున్నారు. యేసుప్రభు వారు చెప్పిన మాటల ప్రకారం, యేసుప్రభు వారు బోధించినట్లుగా అపోస్తుల యొక్క బోధ ప్రకారంగా వెళుతున్నారు కనుక ఈ పగలు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నప్పుడు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, ఆ తప్పు తిట్టుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ప్రతిదీ చెప్పాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎవరైనా ఒకవేళ ఆ తప్పిదాల్లో ఉన్నవాడు ఉన్నారు అనుకునే వాళ్ళు సంపన్నమైన స్థితిలో ఉంటే అక్కడ వాక్యం పనిచేయదు, చెప్పరు. ఇంకా వాళ్ళకి నొచ్చుకుంటారేమో, వాళ్ళు ఇబ్బంది పడతారేమో, దేవుని మందిరానికి రావటం మానేస్తారేమో అని ఈ సేవకులు కూడా బోధించటం మానేస్తా ఉన్నారు. నేనంటున్నాను, దేవుని మందిరంలోకి వచ్చాక తారతమ్యాలు లేవు, భేద విభేదాలు లేవు, అర్హతలు లేవు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చిన్న పెద్ద తారతమ్యం, ఉన్నవాడు లేనివాడు అనేటువంటి భేద విభేదాలు లేవు. మన దేవుని సన్నిధిలో అందరము కూడా సమానులము. అవునా కదా? అందరం సమానులమే. మనందరికి ఒక విధమైన ఆకలే, మనందరికి ఒక విధమైన పరలోక రాజ్యం ఉన్నది. కాబట్టి డబ్బున్న వాడికి ఒక రకమైన పరలోకం, లేని వాడికి ఒకలాంటిదని కాదండి. దేవుని మందిరంలో అందరూ సమానత్వంలో ఉన్నారు కనుక ఈ క్రైస్తవ పరిచర్య అందరికి ఉపయోగపడేదే. అందుకే ప్రియులారా, విశ్వాసిగా ఉన్నటువంటి నీకు, సేవకునిగా నాకు, పరిచారకులుగా మీకు అందరికీ తగిన లేఖనం బోధింపబడినప్పుడు ఆ లేఖనం అనేక సార్లు మనం ఏం చేస్తా తెలుసా? సరి చేస్తా ఉంటదండి. సేవకుని గురించి కూడా అంటాడు కదా యాకోబు రాసిన పత్రికలో, మనమందరము అనేకమైన విషయములలో తప్పిపోవచ్చున్నాము అంటాడు. మాటల్లో తప్పిపోతున్నామా? ప్రవర్తన విషయంలో తప్పిపోతున్నామా? పరిశుద్ధతలో తప్పిపోతున్నామా? ప్రేమించడంలో తప్పిపోతున్నామా? ఏ విషయంలో తప్పిపోతున్నామో ఒక్కసారి సరి చేసుకోగలిగితే ఇక మనల్ని ఎదిరించేటువంటి వాడు లేడండి. మన భక్తిని కించపరిచేవాడు లేడు. మన పరిశుద్ధ ప్రవర్తన మీద అపనింద వేసేవాడు లేడు. వారికి మనం ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వలేము. నేటి క్రైస్తవ భక్తి విషయంలో ప్రియులారా, మనము ఏ రీతిగా జీవించగలుగుతున్నామో అన్నదాన్ని ఈ పగలు 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికీ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, సంఘం ఉజ్జీవింపబడాలి అంటే, ఒకసారి నోట్స్ రాసుకునేవారు జస్ట్ రిపీట్ చేస్తున్నాను, మరలా ఒకసారి వాటిని నోట్ చేసుకోండి. మనము దేవుని సంఘంలో ఉన్నాం కదా, ఈ సంఘం ఉజ్జీవింపబడాలంటే, వ్యక్తిగతంగా విశ్వాసి ఉజ్జీవింపబడాలి అంటే మొదటి విషయం పశ్చాత్తాపం ఉండాలి. పాపాల విషయమే పశ్చాత్తాపం ఉండాలి. రెండవదిగా ప్రార్థనలో నిలకడ ఉండాలి. మూడవదిగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ వాక్యం ప్రాధాన్యతలోనే మనం కంటిన్యూ అవుతున్నాము. 4వ మాట ఇదిలో మనం నేర్చుకోబోతున్నాం. 4వ మాట ఏమిటి అంటే, మనము దేవునితో అంటుగట్టబడాలి. రాసుకోండి, మనం ఎవరితో అంటుగట్టబడాలి? దేవునితో అంటుగట్టబడాలి. మీరు అంటారు కదా, నేను దేవునితోనే ఉన్నాను, దేవునిలోనే ఉన్నాను. చాలాసార్లు కొంతమంది అడగగానే చెప్పేటువంటి ఆన్సర్ ఇదే. ఏమంటారంటే, నేను దేవునితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు. అంటాడా లేడా? దేవుడు మనతో ఉన్నాడా? చెప్పండి. మనకు భయం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, బలహీనతలు వచ్చినప్పుడు గుర్తొస్తాడు. మిగతా సమయం సుఖం ఉంటే, సంతోషం ఉంటే, ఆరోగ్యం ఉంటే, ఆహారం ఉంటే, సమృద్ధి ఉంటే దేవుడు మనకి జ్ఞాపకం చేసుకో. కాళ్ళు చాపుకుని ఏమండి విశ్రాంతిలోకి వెళ్ళిపోయి ఇక ఎవరిని జ్ఞాపకం చేసుకో. దేవుడు కష్ట సమయంలోనే మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాడు. అందుకే దేవుడు చాలాసార్లు నీకు కష్టమే తగింది అనుకున్నాడేమో, చాలాసార్లు నీ బలహీనతలే సరైనవి అనుకున్నాడేమో. దేవుణ్ణి మనం ఎన్నడూ మన జీవితాల్లో నిర్లక్ష్యం చేయకూడదండి. దేవుని స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడైతే మన జీవితాల్లో నిర్లక్ష్యం చేస్తున్నామో, ఆ దేవుని కంటే ఎవరికో ఎక్కువగా మన జీవితాల్లో స్థానం ఇస్తున్నామో అనే విషయాన్ని గమనించగలగాలి. దేవునితో అనుసంధానం చేయబడాలి, అంటుగట్టబడాలి. మనమే దేవునితో మమేకం అవ్వాలి. మనమే దేవుని దగ్గరికి రావాలి.
అలా వచ్చేటువంటి కృప దేవుడు ఈ దినాల్లో మనందరికి అనుగ్రహించారు. లేఖనాన్ని చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. నేను కూడా మంచి ఫలభరితమైన ఫలాన్ని ఇస్తున్నాను, నేను కూడా శ్రేష్టమైన కొమ్మగా ఎదుగుతున్నాను అని అతిశయిస్తున్నట్ట. లేఖనాన్ని చదవండి. అక్కడ ఆ కొమ్మని గురించి రాస్తాడు. ఆ కొమ్మ మరి ఎవరో కాదు, మనమే. ఆ కొమ్మ మరి ఎవరో కాదు, అన్య జనులలో ప్రత్యేకించబడి, లోకము నుండి పిలువబడి, దేవుని దగ్గరికి వచ్చి, దేవునితో అంటగట్టబడి, దేవుని సంఘముతో అంటగట్టబడి, పరిచర్యతో అవినావ సంబంధం కలిగినటువంటి మన ఆధ్యాత్మిక జీవితాలకు సాదృశ్యంగా లేఖనాన్ని చదువుతున్నాం. భక్తుడు చెబుతున్నాడు కదా, అయితే కొమ్మల్లో కొన్ని విరిచి వేయబడి అడివి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుగట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులతో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించితివా? వినాలి శ్రద్ధగా. మనము కొన్ని దినాలు దేవుని మందిరానికి వచ్చేసరికంట చాలా బాగుంటామటండి. చూడండి, ప్రారంభ దినాల్లో పిల్లలైన వారు స్కూల్కి వెళ్ళమన్నప్పుడు మారం చేస్తూ ఉంటారు. ఫస్ట్ లో నాకు తెలిసిన ఒక చిన్న పాప వాళ్ళ తాత స్కూల్కి తీసుకుని వెళ్ళేవాడు. తీసుకెళ్ళి ఆ స్కూల్కి దగ్గర తీసుకెళ్ళి లోపలికి వెళ్ళామంటే వాళ్ళ తాత మీద ఆ పాప ఈ చెట్టు దగ్గరే ఉండి నేను వచ్చేదాకన్నా. ఎక్కడ ఉండాలంట? ఈ చెట్టు కిందే ఉండు. ఆ తాత పనికి వెళ్ళొద్దా? బహు తెచ్చెట్టొద్దా? ఈ మనవరాలు కోరిక, తాత తాత నన్ను ఇక్కడ తెచ్చిపెట్టావు సరే, మరలా నేను వచ్చే వరకు ఎక్కడ ఉండాలి నువ్వు? ఈ చెట్టు దగ్గరే ఉండు. తాత తెలివైనడు కాబట్టి పని చేసుకుంటున్నాడు, తెలివైనడు కాబట్టి కుటుంబాన్ని పోషించుకున్నాడు. తాత అన్నాడంట, సరే నువ్వు వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. పిల్ల వెళ్ళిపోయింది, స్కూల్కి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళేదాకా అలా చెట్టు దగ్గర ఉన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత పనికి వెళ్ళిపోయాడు. మరలా పాప ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా చూసుకొని ఆ సమయానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు వచ్చి ఆ చెట్టు దగ్గర లా నిల్చున్నాడు అనమాట. ఇప్పుడు మరలా మనవరాలు వచ్చి, మా తాత ఎంత మంచోడో ఇక్కడే ఉన్నాడు అనుకుంది. పాపం ఆ పిచ్చి మనవరాలకు తెలియలేదు తాత ఊరంతా సక్కిపెట్టి వచ్చాడని. అంటే మానవుని యొక్క ఉద్దేశము, తలపులు ఎలా ఉంటాయి అంటే, మనం ఏదైనా అనుకున్నామంటే దాన్ని చేయడానికి ఇష్టపడతా ఉంటాం. ప్రారంభంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు మారం చేసిన తర్వాత కొన్ని దినాలకు ఏమవుతారు? అలవాటు పడతారు. అలవాటు పడిన తర్వాత ఇంకా ఎక్కువ రోజులు అయిపోతే అక్కడ ఈ స్కూల్ మాది, ఎవరిదంట? అక్కడ ఉన్న వాళ్ళందరితో ఏం చెప్తారు? మా స్కూల్ రా, మా ప్లే గ్రౌండ్ రా, మా మాస్టర్లు, మా టీచర్లు రా, మా స్కూల్ బస్సులు అని చెప్పి గొప్పలు చెప్పడం ప్రారంభిస్తాం. అలాగే మందిరంలోకి వచ్చిన తొలిత క్రైస్తవులైన మనం ప్రారంభ దినాల్లో మౌనంగా ఉన్నాం. ప్రారంభ దినాల్లో విధేయత చూపించాం. తర్వాత ఏమైందంటే విధేయత కాస్త అవిధేయత అయిపోయింది, తగ్గింపు కాస్త గర్వం అయిపోయింది. ఇదంతా ఏమైపోయిందంటే సీనియారిటీ చూపిస్తున్నా, నేను ఇన్ని సంవత్సరాలుగా ఆరాధన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాను అని చెప్పి ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? అతిశయం. ఏం కలుగుతుందట? లేఖనం ఏం చెప్తుంది అక్కడ? నువ్వు ఎక్కడి నుండి వచ్చావంట? అడవిలో నుండి వచ్చావు, అనగా లోకంలో నుండి వచ్చావు, పాపంలో నుండి వచ్చావు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించడానికి మంచి కొమ్మలను కూడా నీ కొరకు విరిచేసాడు. మంచి కొమ్మలను కూడా నీ కొరకు పోగొట్టుకున్నాడు. మంచి వారిని కూడా నీ కొరకు వదులుకున్నాడు ఆయన వదులుకున్నప్పుడు ఆ స్థానంలో నువ్వు వచ్చి ఆ స్థానంలో అంటగట్టబడిన నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? ఆ సమస్తమైన చెట్టు మీద, ఆ సమస్తమైన సంఘం మీద, ఆ సమస్తమైన పరిచర్య మీద ఇప్పుడు ఏమని చేస్తున్నావు? అతిశయిస్తున్నావు. ఇది నా సొంత మాటలు కాదు, లేఖనం చెప్తుంది. చాలా మంది అనుకోవచ్చు ఈ మాటలు ఎవరికి అంటావు? ఆలోచించకండి. మీరు ఒకవేళ విరోధ భావం కలిగి ఉంటే మీకే, బోధిస్తున్న నాకు నేనే విరోధ భావం కలిగిన వాడినైతే నాకే, ఇది నాకు అని నేను అనుకుంటే నాకు ప్రయోజనం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్కి నువ్వు నిలబడి, డాక్టర్ గారు ఇంజక్షన్ మీకా నాకా అన్న వారికి డాక్టర్ ఏం చేస్తాడు? నవ్వుతాడు. ఇంజక్షన్ మనకు అవసరం, వైద్యం చేయించడానికి మనం వెళ్ళాం కాబట్టి నొప్పైనా భారమైనా భరించాలి. ఆ ఆపరేషన్ జరిగినప్పుడు మనల్ని వ్యర్థత పోతుంది, మనల్ని కుళ్ళిపోతుంది, మనల్ని సమస్యకు పరిష్కారం కలుగుతా ఉంది. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా వాక్యం అనేటువంటి ఈ యొక్క ఔషధాన్ని, వాక్యమైన ఆహారాన్ని మన జీవితంలో స్వీకరిస్తే, ఆ వాక్యములను సరిచేస్తే మనం పరిశుద్ధపరచబడతాం.
నేడు ఈ రోజు గట్టిగా బోధించి వాక్యం చెప్పినా కూడా సేవకు నచ్చట్లేదండి. వాక్యం ఉన్నట్లుగా బోధిస్తే కూడా దాన్ని స్వీకరించలేని వారు చాలా మంది ఉన్నారు. నేనంటాను, నువ్వు స్వీకరించినా స్వీకరించకపోయినా దేవునికి మేము లెక్క అప్పజెప్పవలసిన వారమైనా, దేవునికి మేము ఆ మాట ఆ దేవుని ఎదుట స్థిరపరచవలసిన వారమైనా కాబట్టి మేము ఉన్నట్లుగా బోధిస్తాం. మనుషులను సంతోష పెట్టవాలని ఏమాత్రం కూడా పరిచయం చేయకూడదండి, ఏమాత్రం కూడా భక్తి చేయకూడదు. మనం దేవుని సంతోష పెట్టాలి, దేవునికి భయపడాలి. ఈ అడవి కొమ్మ అనుకున్నదట, నేను అందరి మీద అతిశయిస్తాను. అన్నింటి మీద అధికారం కావాలట, అన్నింటి మీద ఆధిపత్యం కావాలట. అతిశయిస్తూ ఆ లేఖనాలు అన్నాడు కదా ఇక్కడ 18వ వచనంలో, నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించడం లేదు. చెట్టు గొప్పదా, ఆ చెట్టులో వేర్లు గొప్పయా, లేకపోతే కొమ్మ గొప్పదా చెప్పండి? కొమ్మ నరికితే మరలా కొమ్మలు వస్తాయి, కొమ్మ తీసేస్తే మరలా కొమ్మకు మరే కొమ్మ తెచ్చి అంటు కట్టచ్చు, కానీ వేర్లే పోతే ఆ చెట్టుకు జీవం లేదు. ఈరోజు మనము కొమ్మలమని ఎరిగి, ద్రాక్షావళిలో తీగలమని ఎరిగి, ఆ యొక్క చెట్టు ఆ వేరైన క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి, సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘానికి, క్రీస్తుకి మన విధేయత చూపించి దేవుని సన్నిధిలో నమ్మకమైన భక్తి చేయగలిగితే మన కొమ్మలు నిలిచి ఫలించి అభివృద్ధి చెందడానికి దేవుడు కృప అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు సర్వసాధారణంగా ప్రియులరా, ఈ ఒలీవ చెట్టు గర్వపడినట్లుగానే మనం అనేక సార్లు గర్వపడ్డామేమో. అందుకే మన జీవితాల్లో ఉద్యమం లేదు, అందుకే మన జీవితాల్లో సమాధానం లేదు, అందుకే మన జీవితాల్లో నెమ్మది లేదు, అందుకే మన జీవితాల్లో ఆరోగ్యం లేదు, అందుకే మన జీవితాల్లో ఆ సమస్యల శోధనలు కలిగిపోవట్లేదు అన్న విషయాన్ని గమనించగలగాలి ప్రియులరా. దేవుని లేఖనాన్ని చదివితే అపోస్తలుడైన పౌలు భక్తులు అంటాడు, రోమీయులకు రాసిన పత్రికలో రోమా 10తో అంటున్నాడు కదా 18వ వచనంలో, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరు భరించట్లేదు. 19వ వచనం, అందుకు నేను అంటగట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. నీవు అంటావు, నీ టాలెంట్ చూపిస్తావు చాలాసార్లు. నేను వచ్చాను కాబట్టే అన్ని జరుగుతున్నాయి. వాయిద్యాలు వాయించేవారిని చూడండి, బాగా వాయిద్యాలు వాయించారు అనుకోండి, బాగా వాయిద్యాలు వాయించారు, బాగా పాటలు పాడు, ఆ టాలెంట్ బట్టి చాలాసార్లు ఏమనుకుంటారని, నేను లేకపోతే ఏమీ కాదు, నేను వెళ్తేనే అక్కడ అవుద్ది అనుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళరా, దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా వాడుకోగలరు. అది పెద్ద విశేషం కాదు. నేర్చుకుంటే ఒక 4 రోజులు కష్టపడి నేర్చుకుంటే నీ టాలెంట్ నేను నేర్చుకోగలను. శాలరీ ఒక స్కిల్ వర్క్ నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు లోకం ఏం చేస్తుందంటే, మేము వేసే దీని మీద ఆధారపడి దీనికోసం అతిశయిస్తూ దీని మీదే వాళ్ళు బ్రతుకు అన్నట్లుగా. లేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎవరిని మీరు చూసి మాట్లాడగలుగుతున్నారు? మీరు మమ్మల్ని కాదు, మా వెనకున్న క్రీస్తును చూడాలి, మాలో ఉన్న ప్రభుని చూడాలి. ఆయనను మీరు వెంబడించగలిగితే, నేను చాలాసార్లు చెప్తాను, మీరు మాకు ఫ్యాన్స్ అవ్వద్దండి, మాకు అభిమానులు అవ్వద్దు, యేసు క్రీస్తుకు ఆరాధికులు అవ్వండి. ఈరోజు చాలా మంది సేవకులకు ఆరాధికులు అయిపోతున్నారు. సేవకులకి సన్మానాలు చేసి సేవకుని నెత్తి మీద పెట్టుకొని పూజించడం ప్రారంభిస్తున్నారు. కనీసం గౌరవం ఉంటే చాలు తప్ప ఆ కాళ్ళ మీద పడి ఉంగంగి దండాలు పడాల్సిన పని లేదండి. నేటి క్రైస్తవ సంఘం విశ్వాసులుగా మనం ఒలీవ కొమ్మలుగా ఉన్న మనం అతిశయించకూడదని వాక్యంలో మనం చదువుతున్నాం. 20వ వచనంలో అంటున్నాడు కదా, ఈ అడవి ఒలీవ కొమ్మ అంటుందట. ఆ పోయిన వాళ్ళంతా ఎలా పోయారు తెలుసా నీకు? మందిరాన్ని విడిచి వాళ్ళందరూ ఎలా పోయారు తెలుసా? పాస్ గారు ప్రేమించకపోతే పోతారా? వాళ్ళు ఎలా పోయారంట? లోకం ఎలా కలిసిపోయారంట? అవిశ్వాసమును బట్టి వెళ్ళిపోయారట అండి. ఈ వచ్చినటువంటి అడవి ఒలీవ కొమ్మ అంటుందట, నేను విశ్వాసంలో ఉన్నా, నాకు అన్నీ తెలుసు అని చెప్పి మిడిసి పడుతూ గర్వపడుతూ ఉన్నప్పుడు వాక్యంగా మంచిది. ఏంటి మంచిది అంటే, వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడ్డారు, వారు అవిశ్వాసమును బట్టి తొలగిపోయారు, అవిధేయతను బట్టి బయటికి వెళ్ళిపోయారు. అయితే నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. దేవుడి నీ విశ్వాసాన్ని చూసి, నీ భక్తిని చూసి అడవిలో ఉన్న నిన్ను తన సంఘములో అంటుకట్టుకున్నాడు. సంఘం అనే ఒలీవ మంచి చెట్టుకు నిన్ను అంటుకట్టాడు. ఆ వేళ్ళ ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, ఫలిస్తున్నావు. అయితే నువ్వేం చేయకూడదట? ఆ మాట చాలా అద్భుతంగా రాశాడు. గర్వింపక, వినాలి పిల్లలు, గర్వింపక
భయపడుము. రాత్రి మీద దైవజనులు చెప్పారండి, భయము ఉన్న చోట భక్తి ఖచ్చితంగా ఉంటుందండి. భక్తి ఉన్న చోట భయం లేకపోతే కష్టమండి. మన భక్తిలో భయం ఖచ్చితంగా అవసరం. సంఘములో భయం ఖచ్చితంగా అవసరం. పెద్దవాళ్ళని చూసినప్పుడు భయపడాలి, తోటి ఆత్మీయులు చూసినప్పుడు భయపడాలి, సేవకులు చూసినప్పుడు భయపడాలి, ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు ఒక విధమైన భయం కలిగి మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులరా, ఈరోజు మనం అందరం ఏం ఆలోచన చేస్తామంటే, వాళ్ళు మనలాంటి వారే కదా, మనలాంటి స్వభావం కలిగిన వారు కదా, ఆయన మా అన్నయ్యే కదా, మా తమ్ముడే కదా, మా చిన్నానే కదా, మా పెద్దనాన్నే కదా, మా మామయ్యే కదా అని అనుకోవటం కాదు. అవన్నీ ఎక్కడంటే వ్యక్తిగతంగా నీ ఇంటిలో, నీ బంధువర్గంలో, నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఎవరికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వారికి ఇచ్చి ఆ రీతిగా నువ్వు వెళ్ళగలిగితే దేవుని నువ్వు సన్మానించినట్లే, దేవుని పరిశీలన కనపరిచినట్లే. దేవుని వాక్యం చెబుతుంది ప్రియులారా, నువ్వు గర్వింపక భయపడము. 21 వచనం, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుడు అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము, అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడుదువు. దేవుడని విసర్జిస్తాడు. అనేక మంది లోకంలో మిళితమైపోయిన కారణాలు ఇవే. తేమ ఇహలోకాన్ని స్నేహించాడట. పౌలు భక్తులు అంటారు కదా, తేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయి జ్ఞాస్టిజం అనే భక్తులకు ఆయన వెళ్ళిపోయాడు. సృష్టిని ఆరాధన చేశాడు, సృష్టికర్తను మరిచాడు, మట్టి విగ్రహాలను పూజించాడు. లోకంలో ఉన్నటువంటి ప్రకృతిని దేవుడు అనుకున్నాడు. ప్రకృతిని సృజించిన, ప్రకృతిపై అధికారం కలిగిన సజీవుడైన దేవుడిని విడిచిపెట్టాడండి. ఇప్పుడు చాలా మంది ప్రభు దగ్గరికి రావట్లేదని కారణాలు తెలుసండి. పరిశుద్ధమైన జీవితం జీవించడం ఇష్టం లేక, తమ చెడు వ్యసనాలను విడిచిపెట్టడం ఇష్టం లేక, అందుకే క్రైస్తవ్యాన్ని అసహించుకుంటున్నారు. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ప్రార్థన చేయవచ్చు, ఏ వ్యక్తి కూడా పూజించకపోవచ్చు, కానీ క్రైస్తవుడు మాత్రం అనుదినం ప్రార్థన చేస్తాడు. సమస్త మానవుల కొరకు విజ్ఞాపన చేస్తాడు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాడు, నాయకుల కొరకు ప్రార్థన చేస్తాడు, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు. అంటే ప్రార్థన బాధ్యత, విజ్ఞాపన కేవలము క్రైస్తవునికి మాత్రమే ఉందండి. ఇక ఏ మతానికి కానీ, ఏ వర్గానికి కానీ, ఏ కులానికి కానీ, ఏ వ్యక్తికి కానీ దీన్ని మనం ఆపాదించలేము. బైబిల్ లేఖనం చెప్పినట్లుగా ప్రియులారా, మనం రాజుల కొరకు, అధికారుల కొరకు, మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, మన నెమ్మది సుఖము పొందినట్లుగా ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. అట్టి బాధ్యత ప్రభు మనకిచ్చాడు. ఈ లోకస్తులకి లేదండి. కానీ ఈరోజు అన్ని కలిగి, అంత విధేయత కలిగి ఉన్నప్పుడు కూడా చాలా సార్లు మనలోనికి ఏమొస్తుంది తెలుసా? అవిధేయత వస్తుంది. దాన్ని బట్టట మనం పడిపోతాం. వాక్యం అనగా, కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పనిపోయిన వారి మీద కూడా ఆయన కాఠిన్యం ఉంది, ఆయన కనికరం ఉంది. అయితే ప్రియులరా, దేవుని కానీ ఒకవేళ విడిచిపెట్టాలి అనుకుంటే అంట ఆయన అన్నాడు కదా, అట్లు నిలవని ఎడల నీవును నరికి వేయబడదు. మీకు తెలిసిన చాలా మంది ప్రభు నమ్మకం మన లోకంలోకి వెళ్ళిపోయారు లేదా? మన బంధువుల్లోనే, నేను ఈ పేరు చెప్పడానికి మీరు ఏమనుకోవాలని చెప్తాను. నోకరాజు గారు ఉన్నారు, మన జకరయ్య గారు వాళ్ళ చెల్లెలు గారు అనుకుంటా కదా, ఆమె ప్రభుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకుంది కూడా. తీసుకుని ఏమైపోయింది, మరలా భక్తురాలు అయిపోయింది. ఆమె మీదకి అన్ని దేవతలు వస్తారని చెప్పి మరలా లోకంలోనికి మిళితం అయిపోయింది. అలా చాలా మంది అంటుకట్టబడి దేవునితో ఉండి మరలా నరక వేయబడ్డారు. అంటే నేను ఈ చిన్న ఉదాహరణ చెప్తానంటే, ఇంకా అనేకమైన సాదృశ్యాలు, అనేకమైన భావజాలాలు, అనేకమైన ఉద్దేశాలు కలిగిన వారు కూడా సంఘంలో ఉంటారు. నీకు నీవుగా విశ్వసించకూడదు. దేవునికి ఇష్టం లేకపోతే దేవుడు ఏం చేస్తాడట? ఆ వాక్యం దేవుడు ఒకవేళ కనికరం పడకపోతే, అట్లా నిలవని ఎడల, ఆ యొక్క కాఠిన్యం వారి మీద లేకపోతే, ఆ అనుగ్రహానికి ప్రాప్తుడై నిలిచి ఉండిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము. అట్లు నిలవని ఎడల నీవును నరికి వేయబడదు. 23వ వచనం, వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల
అంట కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు అగుననే వాక్యం చెబుతా ఉంది. దేవుడు మరలా ఇష్టపడితే తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే లోకం అంతా తిరిగి వచ్చి మరలా తండ్రి హక్కున చేర్చబడి ఆయన హత్తుకుని ఆయన యొక్క ఆ లోగిల్లోనికి వెళ్ళాడో, అలాగే మనము కూడా తప్పిపోయి మరలా వచ్చే సన్నిధిలో ఆయనను ఆరాధించే కృప కూడా ప్రభు ఇవ్వబోతున్నాడు. తెలిసి 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 చేస్తే ఆ తప్పు ఎవరు క్షమించరండి. అలాంటి తప్పిపోయిన కుమారులు తెలియక వెళ్ళి శోధనలను మించి పాపంలో పడిపోయి సమస్యని కోల్పోయి దేవుని చెంతకు అనగా తండ్రి చెంతకు చేరినప్పుడు తండ్రి ఆర్భాటములు విందు చేయించి తన హక్కును చేర్చుకుని ప్రశస్తమైన వస్త్రాలు, చెప్పులు, చేతికి ఉంగరాన్ని ధరించి ఆయన కొరకు విందు చేశాడు. ఈరోజు ప్రభు మన కొరకు విందు సిద్ధం చేయబోతున్నాడండి. ఆ విందులో మనం పాల్గొనాలి అంటే మనము అంటగట్టబడిన వారమై ఆయనతో పాటు ఎదగడానికి, ఆ వేరును నిలిచి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత వచ్చిన కూడా చదవండి, వాక్యాన్ని నేను ముగిస్తాను లేఖన అని చెప్పి మిగిలిన విషయాలు మరలా వచ్చే దినాల్లో నేర్చుకుందాం. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటగట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా సొంత ఆ ఒలీవ చెట్టున అంటు కట్టబడరా? వినాలి. చాలా సార్లు మనలో స్వార్థం పెరిగిపోతూ ఉంటది, చాలాసార్లు అసూయ పెరిగిపోతూ ఉంటుంది, చాలాసార్లు ఊహించని భరించలేనటువంటి గర్వం పేరుకుపోతూ ఉంటది. దాన్ని బట్టి మనం అంటా ఉంటాం కదా, తోటి వారిని చూసినప్పుడు వాళ్ళేనా భక్తి చేసేవారు, వాళ్ళేనా పెద్దలుగా ఉండేవారు, వాళ్ళేనా స్వార్థికులు, వాళ్ళేనా అధికారం చేసేవారు, వాళ్ళేనా పెత్తనాలు చేసేవారు, మేము చెయ్యలేమా అనేవారు కూడా ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఉదాహరణ ఇచ్చాడు తెలుసా? నువ్వు స్వభావ శ్రద్ధగా చూస్తే నువ్వు ఎందుకు పనికిరాని అడవి ఒలీవ కొమ్మవు. నీ స్వభావ సిద్ధంగా చూస్తే, నీ ప్రవర్తన చూస్తే నువ్వు అంత మంచివాడు కావు. కానీ మిగిలిన ఒలీవ కొమ్మలను చూస్తే ఆ ఒలీవ కొమ్మలు అదే చెట్టుకు పుట్టే, అదే చెట్టులో పెరుగుతున్నాయి. నీవు వాటి మీద అతిశయించడానికి నువ్వు మాత్రం కూడా ఆ గొప్పవాడు కావు అన్నట్లుగానే వాక్యంలో చెబుతూ అంటున్నాడు కదా. లేఖనం చదవండి. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా, అసలు వాస్తవానికి వస్తే నిన్ను తెచ్చి ఆ చెట్టును కట్టాల్సిన పనే లేదు, నిన్ను తెచ్చి నెత్తి మీద పెట్టుకోవాల్సిన పనే లేదు. చాలాసార్లు ఎవరికైనా పెళ్లి చేస్తారు కదా, ఆ కుర్రోని పెళ్లి చేసి ఆ పిల్ల గొంతు కోసారంట అంటారా? అనరా? విన్నారు ఈ మాట? ఎందుకోసం అంటారు? ఆ పిల్లకంటే కుమారుడు చాలా మంచోడు కాబట్టి. అవునా? ఆ కుర్రోడు చాలా మౌనంగా ఉంటాడు. అవునా? చాలా యోగ్యుడు. అవునా? ఎందుకంటారంటే అతని ప్రవర్తన దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాడు తాగిపోతాయి, తిరిగిపోతాయి, కోపిష్టై ఉండి దరిద్రుడిగా లోకంలో తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి అమాయకురాలు అయినప్పుడు అంటూ ఉంటారు, అయ్యో ఆ దుర్మార్గుడు తెచ్చి కట్టి ఆ పిల్ల గొంతు కోసారే అంటారు. అంటారా? అలాగే ఇక్కడ ఈ వాక్యం యొక్క అర్థాన్ని చూస్తే భక్తుడు అంటాడు, స్వభావ సిద్ధంగా చూస్తే నిన్ను అస్సలు పట్టించుకోవాల్సిన పనే లేదు. కానీ ఆ ఒలీవ చెట్టు మీద నీవు కూడా కట్టబడాలని చెప్పి నీకు ఒక శ్రేష్టమైన అధికారాన్ని ఇచ్చాడు, నీకు శ్రేష్టమైన పదవిని ఇచ్చాడు, నీకు శ్రేష్టమైనటువంటి ఆధిక్యతనిచ్చాడు. దాన్ని చూసుకుని నువ్వు ఇప్పుడు గర్విస్తున్నావు, గర్వపడిపోతున్నావు. సంఘంలో కొంతమందిని ప్రాముఖ్యమైన స్థానంలో దేవుడు పెట్టాడు అంటే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? అందరికన్నా విధేయత చూపించాలి. ఓ తల్లి అడుగుద్ది కదా యేసు ప్రభు వారిని, అయ్యా నాది ఒక చిన్న కోరిక. ప్రభు అంటాడు, కోరుకో. మన పని ఏంటంటే కోరికలు కోరుకోవడమే, జీవితకాలం కోరికలే. కోరికలేని మానవులేనండి. ప్రతిరోజు కోరతాం, ప్రతిరోజు అడుక్కుంటానే ఉంటాం, కానీ మన కడుపు నిండదు. ఆ తల్లి అడిగింది, ఏంటి కోరిక అంటే ప్రభుత్వం అంటున్నప్పుడు ప్రభు అన్నాడు, ప్రభుతో చెప్పిందమ్మి, అమ్మ అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, ఒకరు నీ కుడి పక్కన, ఒకరు నీ ఎడం పక్కన ఉండాలి. ప్రభు మనసులో అనుకుని ఉండొచ్చు నాకు బాడీ గార్డులు అవసరం లేదని, కానీ ఆమె ఉద్దేశం ఏంటి తెలుసా? ప్రభుతో ఉంటే, యేసు ప్రభుతో ఉంటే నా కొడుకుకి పేరు వస్తుంది, సేవకుడు వెనకాల తిరిగితే పేరు వస్తుంది, సేవకుడితో ఉంటే పేరు వస్తుంది అనుకుని ఉండొచ్చు.
కానీ ప్రభు అంటాడు, ఎవరైతే అధికులుగా ఉండాలనుకుంటారో, ఎవరైతే పరిచారకులుగా ఉండాలనుకుంటారో, ఎవరైతే హెచ్చించుకోవాలనుకుంటారో, ఎవరైతే గొప్పవారు అనుకుంటారో వాళ్ళు అందరికంటే తక్కువగా ఉండి అందరి పాదాలు కడగాలట. ఇప్పుడు ఈరోజు కాళ్ళు పట్టించుకునే స్థితికి వచ్చేటువంటి సమాజం మనం చూస్తున్నాం. దేవుడు తనంతట తాను స్వభావ సిద్ధంగా వారి మనసును ఎరిగి ఏం చేశాడంటే వారి పాదాలు కడిగాడు ఆయన. ఈరోజు ఆ ఇగారు వస్తాడు, ఆయన రావాలి, దిగి రావాలి అని అనకూడదు. మనం అన్నాం అనుకోండి, ఎవరిని దించినట్టు? ప్రభువుని దించినట్టు. లేఖనం చెబుతుంది కదా, నీవు స్వభావ సిద్ధంగా చూస్తే అడవిలో ఉండవలసిన దానవు, అడవిలో ఉండవలసిన వాడవు, మంచి ఒలీవ చెట్టున కట్టబడినటువంటి నీవు ఇప్పుడు అక్కడ అన్నాడు కదా, సొంత ఒలీవ కొమ్మలపై ఆధిపత్యం చలాయించడానికి, సొంత ఒలీవ చెట్టును దూషించడానికి, ఆ వేర్లను కించపరచడానికి నీకు అధికారం లేదు. 25వ వచనం చదవండి, లేఖనాన్ని ముగిస్తున్నాను. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోనకుండానట్లు ఈ మరణం మీకు తెలుసుకొనగోరుచున్నాను. మనకు మనం అనుకుంటామని చాలాసార్లు బుద్ధిమంతులమనే. అందరూ బుద్ధిమంతులే. మీ అందరికీ తలో 100 ఒక 1000 రూపాయలు చేతికిస్తే ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో మనకు తెలుసు. తెలీదా? బుద్ధిమంతులమే కాదా? కానీ వాక్యం అంటుంది కదా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. దేవుడు వారి కఠినతను చూశాడు, వారికి కాఠిన్యాన్ని కలిగజేశాడు, వారికి బుద్ధి కలిగేటట్లుగా చేశాడటండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు, యూదుల గురించి కూడా ఈ లేఖనంలో చాలా అద్భుతమైన సాదృశ్యాలు ఎత్తి చూపిస్తా ఉన్నాడు. నేటి సంఘానికి కూడా ఇవి చాలా సరిపోయినటువంటి మాట. 27వ వచనం, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ కూడా రక్షింపబడుదురు. దేవుడు ఒక నిబంధన స్థిరపరిచాడు. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుడు ఒక శ్రేష్టమైన సంగతిని మన హృదయాల్లో పెట్టాడు. కాబట్టి ఆ సంగతిని పట్టుకునే దేవుని ఎదుట ప్రార్థించడం ప్రారంభించాలి. నేడు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నట్టు మన జీవితాల్లో స్థిరమైన విజయం, నిజమైన భక్తి కనబడట్లేదు అంటే అంటు కట్టబడలేదన్న విషయాన్ని గమనించాలి. సహవాసము లేవు అన్న విషయాన్ని గమనించాలి. దేవుని వేరులో నిలిచి లేము అనే విషయాన్ని గమనించాలి. ఈగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉండకపోతే తనంతట తాను ఫలించదట. ఈరోజు మనము క్రీస్తులో నిలిచి ఉండాలి, సంఘ పరిచర్యలో నిలిచి ఉండాలి. కాబట్టి ఏ భేదం లేదండి, అందరికీ దేవుడు ఒక విధమైన ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలం కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఆయనలో మనం నిలిచి ఉండాలి, అంటుకట్టబడాలి. మన స్వభావ సిద్ధమైన మనస్సు, మన పాప ఆలోచనలు, అవిధేయతను విడిచిపెట్టి దేవుని ఎదుట నిలవబడగలిగితే ప్రియులారా, దేవుడు మనల్ని కూడా ఆ రోజు ఒలీవ కొమ్మను ఎలాగైతే ఫలింపజేశాడో మనల్ని కూడా అట్టి ఫలింపులను తీసుకొస్తాడు. ఆ అట్టి కృప సమాధానం ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థనలు ఎక్కించండి. మిగిలిన విషయాలు వచ్చే వారంలో కంటిన్యూస్ మరలా మనం విందాం. ఇంకా దీని గురించి చాలా సాదృశ్యాలు రాయబడ్డాయి. అంటుకట్టబడడం అనే విషయంలో వచ్చే దినాల్లో పార్ట్ 2 మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఎక్కించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవ, జీవాధిపతి, మా రక్షణకర్త, మీ స్తోత్రాలు నాయన. ఈ యొక్క దినం అయ్యా నీ సన్నిధిని బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మేమందరం నీ సన్నిధిలో ఉన్నాం. నీ వాక్యం మమ్మల్ని బలపరిచింది. నీ లేఖనం ప్రభువును ఓదార్చింది ప్రభువా. అయ్యా సంఘం ఉజ్జీవింపబడాలి అంటే, విశ్వాసీగా ఉజ్జీవింపబడాలి అంటే నైనా మేము నీకు అంటగట్టబడాలని, అడవి ఒలీవ కొమ్మలమైన మేము మంచి ఒలీవ చెట్టైన నీతో అంటగట్టబడి, సంఘముతో అంటగట్టబడి, సావుకునితో అంటగట్టబడి అయ్యా ఉండే కృప మా జీవితాలు మీరు దయచేయమని, అటు కృపా సమాధానం మా జీవితాల శాశ్వత కాలం వరకు అనుగ్రహించమని విన్న వాక్యం ప్రభు అందరి జీవితంలో అయ్యా మీరే ఫలింపచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.